రాష్ట్రంలో డ్రగ్స్ వాడకం పెరిగిపోయిందన్నారు విడుదల రజని. సొంత పార్టీ వారే డ్రగ్స్ వాడుతూ దొరికిపోయారని విమర్శించారు. డ్రగ్స్ నియంత్రించడంతో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. 100 రోజుల్లో డ్రగ్స్ ను నియంత్రిస్తామన్న కూటమి ప్రభుత్వం ఆ విషయాన్ని గాలికి వదిలేసిందన్నారు విడుదల రజని. పూర్తి స్థాయిలో కూడా ఈ కూటమి ప్రభుత్వం ఈ డ్రగ్స్ ని అరికట్టాల్సినటువంటి బాధ్యత, దీని మీద అవేర్నెస్, కౌన్సిలింగ్ ఎక్కడికక్కడ కూడా అరికట్టి దీని మీద సీరియస్ గా వెళ్లి ఖచ్చితంగా ఈ డ్రగ్స్ ని ప్రోత్సహించొద్దు ఈ ప్రభుత్వం అని చెప్పేసి వీరికి తెలియజేయడం జరుగుతూ ఉంది. అంటే సీఎం హోమ్ మినిస్టర్ ఏం పట్టించుకోవట్లేదని మీ భావన? ఖచ్చితంగా అండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, వారు కావచ్చు, మంత్రి గారు కావచ్చు, మనం చూస్తా ఉన్నాము. వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారో కూడా తెలియదు మనకి. ఎందుకంటే 23 రోజులుగా చూస్తా ఉన్నాము. వీళ్ళు ఎక్కడున్నారో, వీళ్ళు ఏం చేస్తున్నారో, ఎక్కడికి వెళ్లారో కూడా తెలియనటువంటి పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయి. అలాగే మరి ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు కూడా మరి వీళ్ళు దీని గురించి ఇంకేం స్పందించట్లేదు. దీని మీద మరి ఏ విధంగా చర్యలు తీసుకుంటారు, ఏ విధంగా డ్రగ్స్ ని అరికడతారు, వాళ్ళు చెప్పినటువంటి మాటలే 100 రోజుల్లో అరికడతామన్నారు కదా. మరి ఇంత పెరిగినా కూడా ఏం చేస్తున్నారు ఇప్పటి వరకు కూడా? సాక్షాత్తం మీరే, మీ పార్టీ వాళ్ళే ఈ విధంగా దొరికిపోవడం దీనికి నిదర్శనం. ఎంతగా రాష్ట్రంలో డ్రగ్స్ అందుబాటులో ఉన్నాయి, ఎంతగా మీరు ప్రోత్సహిస్తున్నారు, పోషిస్తున్నారు అనేది స్పష్టమవుతా ఉంది.